వెల్కమ్ టు పొలిటికోస్. ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షార్పేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ముస్లిం సోదరుడు ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ విశేషాలను మనం తెలుసుకుందాం. ఈ రోజు 30 రోజులు ఉపాధీక్షాలు చేసి ముస్లిం సోదరులందరూ ఈ రోజు రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎంతో పెద్ద గ్రామమైన షామీర్పేటలో ఎప్పుడు ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్ అనే విధానం లేకుండా అందరం కలిసిమెలిసిగా ఏ పండుగ వచ్చినా జరుపుకోవడం చాలా సంతోషకం. ఎందుకంటే ఈ విధంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని మేము ఈ గ్రామ ప్రజల తరఫున, షామీర్పేట తరఫున నేను కోరుకుంటున్నాను. الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم. రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి షామీర్పేట ఈద్గాలో మొదటి నుంచి అన్ని మతాల వారు ఐక్యంగా వచ్చి అలైబలై తీసుకోవడం జరుగుతుంది. మరి ఇందులో ఎలాంటి భేదభావం ఉండదు. మరి మా మాజీ సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్ కానీ, మరి మాజీ మండల అధ్యక్షుడు సుదర్శన్ గారు కానీ, మరి ప్రతి ఒక్కరూ వచ్చి మరి బీజేపీ కానీ ఎలాంటి పార్టీల సంబంధం లేకుండా కాంగ్రెస్, బీజేపీ, మరి టీడీపీ ఉంటే అది కూడా అందరూ వచ్చి అలబలై తీసుకొని మరి ముస్లిం సోదరులతో మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి పోలీసులు కూడా చాలా సహకరిస్తారు. మరి చుట్టుపక్కల షామీర్పేటలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా మరి ఇది మత చిచ్చు రేపడం జరగదు. అందరూ శాంతియుతంగా, సౌభ్రాతయుతంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. మరి మేడ్చల్ జిల్లాలో ఇదొక మంచి ఎగ్జాంపుల్ కాబట్టి అందరూ బాగుండాలి. అన్ని వారి పండుగలకు మేము వెళ్తాము, మా పండుగలకు వారు వస్తారు. మరి హిందూ ముస్లిం ఐక్యత మన మేడ్చల్ జిల్లాలో మరి ముఖ్యంగా షామీర్పేట మండల కేంద్రంలో మీరు చూడొచ్చు. సొసైటీ చైర్మన్ ఐలే గారు ఉన్నారు. అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. पिछले रमजान में 2 रोजा था, इसमें 1.5 रोजा रख के अब आदूदा में आ गए. ऐसा नहीं होना चाहिए. पिछले महीने में, पिछले साल में 15 रोजा रखे थे. अल्लाह अकबर, 15 रोजा रखे. इस बार 16वां रखा तो मेरे को ईद का चांद नजर आ गया. 16वें में ईद का चांद नजर आ गया. यहाँ पूरा महीने के बाद भी इश्तियाक होता था कि आज चांद नहीं होगा तो कम से कम 1 रोजा रखने का और तौफीक हो जाए, 1 रोजा और इजाफा हो जाएगा, एक महीना रमजान का और बढ़ जाएगा, एक तरावी और बढ़ जाएगी. कुरान के आयत की तिलावत ఈద్ ఉల్ ఫితర్ పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని ముస్లిం సోదరులందరూ కూడా ఈ నెల రోజులు ఉపవాస దీక్షలు తీసుకొని రోజుకు 5 సార్లు నమాజ్ చేసి తరాబీ మొదలగు పూర్తి మతపరమైనటువంటి ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొని ఆ అల్లాహ్ ప్రాఫిట్ను ప్రార్థిస్తూ సర్వ కోటి అందరికీ శుభాలు కలగాలని చెప్పి వారి యొక్క ఉపవాస దీక్ష తీసుకొని ఈరోజు నెల వంక చంద్రుని చూసుకొని ఈరోజు ఉపవాస దీక్షలను విరమణ చేసి ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ జరుపుకుంటున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజు. తెలంగాణలో గంగా జమున తహజీబ్ ఏ రకంగానైతే ఉంటుందో హిందూ ముస్లిం సోదరులందరూ కూడా ఒక మంచి భాయిచార సోదర సౌభ్రాతృత్వంతో ఎలాంటి తరతమ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి వరుసలతోటి పిలుచుకొని జనంలో అందరం కూడా హిందూ ముస్లిం అనేటువంటి భేదాలు లేకుండా కలిసిపోయేటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనకు మన పెద్దలు చూపించారు. దాని తరతరాలుగా అదే ఆనవాయితీతోటి మన ముస్లిం సోదరులు అందరూ కూడా కొనసాగిస్తున్నారు.
ఈరోజు తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో రంజాన్ మాసాన్ని జరుపుకుంటున్నటువంటి యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఇదే సోదర సౌభ్రాత్వంతో భాయిచారాతోటి అందరూ కూడా అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె అందరూ కూడా మెలిసి సమాజ స్థాపనకు అందరూ కూడా తోడ్పడాలని భావి భారతానికి మనం అందరం కూడా దిశానిర్దేశం చేయాలని కోరుతూ అందరికీ మరొకసారి పవిత్ర రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. పవిత్ర రంజాన్ మాసం ఈ రోజుతో ముగియడం జరిగింది. అందుకనే మన ఈద్గాలో, షామీర్పేట ఈద్గాలో ఈద్కి నమాజ్ చదవడం జరిగింది. అందరం కలిసి మన షామీర్పేట మండలంలోని అత్యంత పెద్ద ఈద్గా, తుమ్కుంట మున్సిపాలిటీలోనే పెద్ద ఈద్గా మొత్తం షామీర్పేట పురాతన మండలంలోని చాలా మంది ముస్లిం సోదరులు, బయటి వాళ్ళు, ఊరు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఈద్కి నమాజ్ చదివారు. ఈద్ యొక్క ముఖ్యాంశం ఏంటంటే నెల రోజులు ఉపవాసం ఉండి ఉపవాస దీక్షలో పాల్గొని తరాబీకి నమాజ్ చదివి ఈ రోజు దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే ఏదైనా దాంట్లో తప్పులు జరిగితే క్షమించాలని కోరుకొని ఈ రోజు మమ్మల్ని దాని యొక్క ప్రతిఫలం ప్రసాదించాలని అందరం ఈద్కి నమాజ్ చదివి కోరుకునేది అది. ముఖ్యంగా ఈరోజు మన ఈద్గాలో చాలా మంది మన పెద్దలు, ఊరికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలపడానికి చాలా మంది వచ్చారు. వారికి అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ముస్లిం సోదరులు జరుపుకున్నటువంటి చాలా పెద్ద పండుగ రంజాన్ పండుగ. వాళ్ళు 30 రోజులు ఉపవాసంతో నుండి 5 సార్లు నమాజ్ చేసుకుంటూ వాళ్ళు ఈరోజు లాస్ట్ 30 రోజుల తర్వాత చంద్రవంక చూసిన తర్వాత ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మా షామీర్పేట గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మేము ముస్లిం సోదరులకు అందరం, హిందువులం కానీ వివిధ పార్టీలకు సంబంధం లేక ఆల్ పార్టీస్ కూడా వచ్చి వాళ్ళకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ముస్లిం సోదరులు కూడా మా దసరా పండుగ, హిందువుల పెద్ద పండుగ అయిన దసరా పండుగ కూడా వాళ్ళందరూ వచ్చి మాకు శుభాకాంక్షలు మా టెంపుల్ దగ్గర చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా ఆనవాయితీ గత సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ రంజాన్ పండుగ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసం ముస్లింలకు చాలా ప్రత్యేకమైనది. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెలలో వస్తుంది. ఈ రంజాన్ మాసంలో వారు ఉపవాసం ఉండడం వలన మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా చాలా దృఢంగా తయారవుతారని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ రంజాన్ మాసం ముగింపు వేడుకైన ఈదుల్ ఫితర్ పండుగను ఘనంగా ఈరోజు షామీర్పేట గ్రామంలో జరుపుకున్నారు. అలాగే పొలిటికోస్ తరఫున కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.